నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. కడప జిల్లా దొరసానిపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి లోకేష్ పాఠశాల పనితీరు హాజరుపై అధికారులకు కీలక ఆదేశాలు. రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందడానికి వైసీపీ ప్రయత్నిస్తుందన్న మంత్రి నాదెండ్ల దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని జన సైనికులకు పిలుపు. ఒంగోలులో జిల్లా సమీక్షా మండలి సమావేశం. ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం ఆదేశాలు. పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలకు 100 ఎంబీబీఎస్ సీట్లు మంజూరు చేసిన నేషనల్ మెడికల్ కౌన్సిల్. హర్షం వ్యక్తం చేసిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. మంత్రి నారా లోకేష్ తనదైన శైలిలో క్షేత్రస్థాయి పర్యటన కొనసాగిస్తున్నారు. కడప జిల్లా పర్యటనలో భాగంగా ప్రొద్దుటూరు మండలం దొరసానిపల్లిలో జిల్లా పరిషతోన్నత పాఠశాల ఆకస్మికంగా తనిఖీ చేసి పాఠశాలలో మౌలిక సదుపాయాలు, విద్యార్థుల అభ్యసన ఫలితాలు, బోధన తీరును స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థులతో లోకేష్ ప్రత్యేకంగా సంభాషించారు. ప్రభుత్వం అందించిన సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల పనితీరుపై సమీక్ష నిర్వహించి ఏపీని విద్యలో ఒక మోడల్గా నిలపడమే లక్ష్యమని, దీనికి ఉపాధ్యాయుల సహకారం ఎంత అవసరమని అన్నారు. సో 10th క్లాస్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్స్ అన్న వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. ఇప్పుడే మ్యాథ్స్ అన్నారు, ఎవరు ఎత్తట్లేదు చెయ్యి. వెనకాల ఉన్నాడు. అరే బ్యాక్ బెంచర్ మ్యాథ్స్లో గుడ్. ఇంకా మిగతా సైన్స్ ఇష్టం లేదు ఎవరికి? చేతండి. బాయ్స్ ఎవరు లేరు సైన్స్. గుడ్. ఇంగ్లీష్ గుడ్. సో న్యూస్ అంతా బాగానే ఫాలో అవుతారా? లేదంటే ఏదో ఇచ్చింది బట్టి కొట్టేస్తారా? కొత్త బుక్స్ అని అందినాయమ్మా, ఇయర్ బుక్స్ అని, యూనిఫామ్. ఓకే గుడ్. సో బయాలజీలో ఏంటి ఈరోజు చాప్టర్? మేడం గారు ఏం నేర్పిస్తున్నారు? ఎవరు ఒక్కరు చెప్పండి, చేయి పైకి ఎత్తండి, నేను పిలుస్తాను. చెప్పు చెల్లి. హార్ట్ గురించి. ఓకే ఓకే ఓకే. ఎన్ని హార్ట్స్ ఉంటాయి? ఒకటేనా, రెండు ఉంటాయా? ఒకటేనా? ఫంక్షనింగ్ చెప్తున్నారు మేడం. సో బ్లడ్ ప్రెషర్ అని చెప్పలేదు ఇంకా మేడం గారు. విచిత్రం ఏంటో తెలుసా? విచిత్రం ఏంటంటే 75% మందికి ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ వచ్చింది తెలుసా? మనం తినే ఆహారం బట్టి మన ఆరోగ్యం ఉంటుంది. ఎక్కువ స్వీట్లు తింటే షుగర్ ఫ్యాక్టరీ అవుతాం. ప్రతిరోజు తింటే స్వీట్, ప్రతి పూట తింటే షుగర్ ఫ్యాక్టరీ అయిపోతాం. స్పోర్ట్స్కి వెళ్ళకపోయినా, పీటీ చేయకపోయినా, ఎవ్రీడే ఫిజికల్ యాక్టివిటీ చేయకపోతే మనకి షుగర్ వస్తుంది, కొలెస్ట్రాల్ వస్తుంది. కొలెస్ట్రాల్ ఏంటి? ఆయిల్ ఫ్యాక్టరీ. దాని తర్వాత బ్లడ్ ప్రెషర్, సాల్ట్ ఫ్యాక్టరీ. సో ఫుడ్ జాగ్రత్తగా చూసుకోవాలి. కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతారా? కూర్చోనమ్మా. కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతారా? ప్రపంచంలో ఏం జరుగుతుందో ఫాలో అవుతారా? బాగా చదువుతున్నారా? ఈసారి బోర్డ్ ఎగ్జామ్స్ రెడీ అవుతున్నారా? బాగా చదవాలి. మీకు సరిగా మార్కులు రాకపోతే నా మార్కులు పోతేనా? నా భవిష్యత్తు మీ పైన ఆధారపడింది. ప్రభుత్వం అన్ని రకాలుగా చేస్తుంది. ఇప్పుడు బుక్స్ కానీ, బ్యాగ్స్ కానీ అన్నీ చేస్తున్నాం కదా, యూనిఫామ్ అని. మీరు శ్రద్ధగా చదవాలి. ఏమో మొత్తం రిపోర్ట్ చూస్తే ఎన్రోల్మెంట్ కూడా ఇయర్ పడింది. లాస్ట్ ఇయర్ 609, ఇయర్ 599. 10 మంది పడ్డారు. కారణం ఏంటమ్మా? హాస్టల్స్కు ఆల్మోస్ట్ జాయిన్ అయ్యారు సార్ పిల్లలు. మళ్ళీ ఒక 15 దాకా 20 టీసీస్ ఫ్యామిలీస్ షిఫ్ట్ అయ్యారు సార్. అది ఒక రీజను. హాస్టల్ మన కేజీబీవీ పిల్లలు మోస్ట్లీ దానికి ఇంట్రెస్ట్ చుట్టా అంటే నేనే వెళ్తే మంచిది అనేసి కేజీబీవీకి వెళ్ళారా? వాళ్ళు మాకు జంగంపేట అనే ఒక ఊరు ఉంది సార్. వాళ్ళు వ్యాపారం నిమిత్తం బయటకు వెళ్తారు సార్. వాళ్ళు పిల్లల్ని వదిలేస్తారు, కేరింగ్ ఉండదు. మేము వదులుతాం మేడం అని అంటే అట్లా కేజీబీవీలకు ఒక 5-6 మంది పిల్లలు. కొంతమంది హాస్టల్ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ కావడం వల్ల ఫ్యామిలీ చుట్టూ 2 ఇంకా కొన్ని ఇంకా ఉంది సార్ టైం అడ్మిషన్స్ జరగచ్చు అని మేము అనుకుంటున్నాం.
అయితే జాయిన్ అయ్యి వెళ్ళారు సార్ హాస్టల్లో. ఇప్పుడు మీకు ఈరోజు పిల్లల అటెండెన్స్ ఎంత ఉండే? 502 అంటే 97 మంది రాలా. ఎంత తక్కువ ఉంది ఏంటి అటెండెన్స్? అంటే ఈరోజు కొంచెం వస్తే రేపు అట్లా డిస్టర్బెన్స్. ఎందుకు అట్లా అవుతుంది? వాళ్ళు అదే ఊర్లోకి పోవడము, ఫీవర్స్ అట్లా అట్లా అది సార్ రీజన్. అంటే 1-2% ఉండాలి కానీ 15% ఎట్లుంటుందమ్మా? కూటమి పార్టీలతో కలిసి వెళ్తున్న తరుణంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ సర్దుకుని జన సైనికులు కలిసి వెళ్లాలని ఏలూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఏలూరు జిల్లా కైకలూరు జనసేన పార్టీ చర్చావేదిక కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేయడం, గ్రామస్థాయిలో జన సైనికులు పడుతున్న కష్టాలు, సమస్యలు వంటివి తెలుసుకునేందుకే ఈ చర్చావేదిక ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని కైకలూరు నుండే ప్రారంభిస్తున్నామని, సోషల్ మీడియాలో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలను స్థానికంగా ప్రజలకు తెలిపేందుకు ఈ వేదిక దోహదపడుతుందని అన్నారు. కొత్త ఆలోచనతోటి మా పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జనసేన చర్చా వేదిక అనే కార్యక్రమం కైకలూరు నియోజకవర్గంలో మొట్టమొదటిసారి ఈరోజు నిర్వహించాం. నాతో పాటు ఎమ్మెల్సీ గారు హరిప్రసాద్ గారు, జయమంగళం వెంకటరమణ గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు నాయకర్ గారు, ధర్మరాజు గారు, కృష్ణా జిల్లా అధ్యక్షులు జనసేన పార్టీ రామకృష్ణ గారు, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు గోవింద్ గారు, మా ప్రోగ్రామ్ కమిటీకి చైర్మన్ గారు మా కేకే గారు, మీ అందరం కూడా ఈ కార్యక్రమాన్ని కార్యకర్తలతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసుకుని పార్టీని సంస్థాగతంగా ఏ విధంగా బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్ళాలి, వారి అభిప్రాయాలను మేము తీసుకుని అభిప్రాయ సేకరణే కాకుండా క్షేత్రస్థాయిలో కొన్ని వాస్తవ పరిస్థితులు కూటమిలో ఉన్నాక సహజంగా గ్రామాల్లో కానివ్వండి, మండలాల్లో కానివ్వండి, అటు అభివృద్ధి కార్యక్రమాల్లోనూ ఇటు సంక్షేమ కార్యక్రమాల్లో కలిసి వెళ్ళే ధోరణిలో చిన్న చిన్న పొరపాట్లు ఎక్కడైనా ఉంటే వాటిపైన మాకు సమాచారం అందిస్తే తప్పకుండా రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చిన సూచనలతోటి వివిధ సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకుని నియోజకవర్గ స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనూ, మండల స్థాయిలో కూడా ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కోసం ఒక తపనతోటి మేము అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. కైకలూరు నియోజకవర్గాల్లో ఉన్న 4 మండలాల్లో కూడా ఈరోజు ఎక్కువగా మాకు వచ్చిన సమస్యలు, ప్రజల అభిప్రాయ సేకరణలో భాగంగా మా జన సైనికులు క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు వాళ్ళకి అర్థమైంది 100% రక్షిత మంచినీటి పథకం కోసం ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ఎప్పటి నుంచో ఉన్న సమస్య డ్రైనేజ్ సమస్య. ఇక్కడ రైతాంగానికి, ఆక్వా ఫార్మర్స్కి ఇద్దరికీ కూడా ప్రభుత్వం నుంచి అందిస్తున్న సహాయాన్ని మరింత మెరుగుపరుచుకుని ముందుకు తీసుకెళ్లే విధంగా మా కూటమి ప్రభుత్వం తప్పకుండా రాబోయే రోజుల్లో అండగా నిలబడుతుంది. ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నాకు ఒక బాధ్యత ఉంది. ఇక్కడ స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారితో సంప్రదించి జిల్లా కలెక్టర్ గారిని, ఇతర అధికారులను కూడా ఈ నియోజకవర్గానికి 4 రోజుల్లోపే ఒకసారి పర్యటించి దీనిపైన ఒక సమగ్రమైన నివేదిక, ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖ నుంచి రూరల్ వాటర్ సప్లై, అదేవిధంగా జల్ జీవన్ మిషన్ గురించి మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఈ ప్రాంతానికి ప్రజలు కోరుకునే విధంగా ప్రణాళికబద్ధంగా ఒక కార్యక్రమం ముందు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. రాజకీయ పరంగా ఖచ్చితంగా ఈరోజు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకుని ఆయనకు జరిగిన సర్జరీ విజయవంతంగా పూర్తయింది. బాంబే నుంచి ఈరోజు డిశ్చార్జ్ అయ్యారు. 2-3 రోజుల్లోనే మంగళగిరికి వచ్చి పార్టీ కార్యక్రమాల్ని పర్యవేక్షించుకుంటూ ప్రతి జిల్లాలో కూడా మేము ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తాం. తద్వారా ఎక్కడైతే కొంతమంది నాయకులు, క్షేత్రస్థాయిలో మా జన సైనికులు, వీర మహిళలు పార్టీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, పట్టించుకోవడం లేదనే భావన కలిగిన వ్యక్తుల్ని దగ్గర తీసుకుని ఆ సమస్య పరిష్కారం అయ్యేటట్టు తప్పకుండా మేము చేస్తాం. మా అందరికీ ఒక బాధ్యత ఉంది. అంతిమంగా ఇది పదవుల కోసం కాదు మేము చేసిన ప్రస్థానం. 100% ప్రజలకి మేలు జరగాలి. తెలుగు ప్రజలకి ప్రత్యేకంగా 2 రాష్ట్రాల్లో కూడా నష్టపోయారు, మంచి జరగాలనే తపనతోటి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి ఈ రోజుకి కూడా దానికి కట్టుబడి ఉన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న అసభ్యకరమైన ప్రచారం దానిపైన కూడా మా నాయకులందరికీ 2 జిల్లాల సంయుక్త డిఆర్సీ సమావేశం దాదాపు 8 మాసాల అనంతరం ఒంగోలులో జరిగింది.
ప్రకాశం జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లాకు చెందిన మంత్రులు డిబివి స్వామి, గుట్టిపాటి రవికుమార్, జడ్పీ చైర్పర్సన్ బూచెపల్లి వెంకయ్యమ్మ, ఎంపీ మోగుంట శ్రీనివాసులు రెడ్డి, 2 జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొని పలు అంశాలు ప్రస్తావించారు. త్రాగునీటి సరఫరా, వ్యవసాయ అనుబంధ శాఖలు, పంచాయతీరాజ్, అటవీ, జాతీయ రహదారులు, ఇరిగేషన్ వంటి కీలక శాఖలపై చర్చించారు. ఈ సీజన్లో ఎల్నినో ప్రభావం నేపథ్యంలో ఎదురయ్యే త్రాగునీటి సమస్య, పంటల సాగుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి ఆనంద్తో పాటు ఇతర మంత్రులు, అధికారులకు పలు సూచనలు చేశారు. విషయంలో స్పష్టమైన అవగాహనతో అధికారులు పనిచేయాలని, ప్రజాప్రతినిధులతో కలిసి ఎక్కడెక్కడైతే త్రాగునీటి ఎద్దడి వస్తుందో దాన్ని ముందుగానే అవగాహన చేసుకొని నిధులు కేటాయించుకొని పనులు చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే మార్కాపురం జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో గ్రౌండ్ వాటర్ టేబుల్ పడిపోతుంది. ప్రాజెక్టుల ద్వారా, కాలువల ద్వారా వచ్చే నీరు అవకాశం ఉన్న దగ్గరంతా రిజర్వాయర్లలో ఫిల్ చేయండి అని చెప్పాం. ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి చేప పిల్లలు వదిలి ఉండడంతో అక్కడ ఆ కాంట్రాక్టర్లు నీటిని విడుదల చేసేసి ఈ చేపల వేట కొనసాగిస్తున్నారనేటువంటి సమస్య రావడం, దాని మీద కూడా సరైనటువంటి ఆలోచనతో నీరు విడుదల చేయకుండా చేపల వేట జరగడానికి ఇబ్బంది లేదు, ఆ విధంగా చేయమని చెప్పాం. నీరు తక్కువ ఉన్న చెరువులకి అవకాశం ఉంటే రిజర్వాయర్ల దగ్గర నుంచి నీరు వాళ్ళకి విడుదల చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. వెలుగొండ ప్రాజెక్టు, చాలామంది వెలుగొండ ప్రాజెక్టు గురించి చాలా రకాలుగా భాష్యం చెప్పారు. ఒకసారి అందరం ఆలోచించాం, ఇక్కడ కూడా చర్చించాం. వెలుగొండ ప్రాజెక్టు ఆ యొక్క టనల్ నుంచి ఒక్క చుక్క నీరు బయటకు రాకుండా వెలుగొండ ప్రాజెక్టుని జాతికి అంకితం చేశామన్నటువంటి ప్రభుత్వాల్ని ఈ ప్రాంత ప్రజలు చూశారు. ఇవాళ ఇప్పటికే 2,900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 900 కోట్ల రూపాయలు భూ సేకరణకు అందించి ఇంత పెద్ద మొత్తాలు చేసి రాబోయేటువంటి బహుశా సెప్టెంబర్, అక్టోబర్ మాసానికి నీరు విడుదల చేయాలన్నటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ షెడ్యూల్ చేసి ముఖ్యమంత్రి గారు పనిచేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు జాతికి అంకితమైనటువంటి ప్రాజెక్టులని మళ్ళీ మేము రైతులకు అంకితం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు వాటిని సానుకూలంగా దాన్ని చేయడానికి అన్ని విధాలా ఏర్పాటు చేయడం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.